హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి DDA అనమాట, అంటే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి మనకి 687 వేరియస్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. 3rd June 2023. ఇంకా దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి 2nd July అనమాట, 2023 6 PM అయిపోతుంది. ఇంకా స్టేజ్ 1 ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఆన్ 1st August 2023 టు 30th September 2023 అనమాట. మనకి 1st August నుంచి 30th September మధ్య అయితే ఈ స్టేజ్ 1 ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా స్టేజ్ 2 సంబంధించి DDA ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి 687 వేకెన్సీస్కి సంబంధించి అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ 51 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ASO 125 అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనకి 3rd ఆర్కిటెక్చురల్ అసిస్టెంట్ అనమాట 9 అయితే ఉన్నాయి. ఇంకా మనకి లీగల్ అసిస్టెంట్ 15 ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి నాయబ్ తహసీల్దార్ 4 అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి జూనియర్ ఇంజనీర్ సివిల్ 236 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే కిందకు వచ్చేసి సర్వేయర్ 13 ఉన్నాయి. అలాగే పట్వారీ 40 అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ JSA 194 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 684 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా పైన మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ అండ్ శాలరీ పర్టికులర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఫ్రెండ్స్. ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఉమెన్ క్యాండిడేట్స్కి SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకైతే ఫీజు లేదు పూర్తిగా. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో UR OBC EWS వీళ్ళైతే కనుక 1000 రూపీస్ అయితే పే చేయాలి. ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్కి సంబంధించినటువంటి అఫీషియల్ లింక్ అనమాట, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, అలాగే ట్యూటోరియల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ రిజిస్టర్ బటన్ ఉంది, లాగిన్ బటన్ ఉంది, అలాగే మనకి ఇక్కడ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ రిజిస్టర్ బటన్ ఇది, ఇక్కడ మనం క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వాలి. తర్వాత లాగిన్ అయ్యి మన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేయాలి. ఇక్కడ మనకి హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ రిజిస్టర్ అంటే మనకి ఇక్కడ బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. మనం లేటెస్ట్ బ్రౌజర్ అయితే ఉపయోగించుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా కంపల్సరీ అనమాట, అంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. ఇక్కడ మనం క్లోజ్ అయితే చేయాలి. కిందకి రావాలి. కిందకి వస్తే ఇక్కడ పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే ఆ పోస్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్, ఇలాగ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే ఆ పోస్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఒక పోస్ట్కి మాత్రమే సెలెక్ట్ చేసుకోగలరా. ఇంకా మల్టిపుల్ అప్లికేషన్స్ కావాలంటే మీరు రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయ్యి మీరు సెపరేట్ అప్లికేషన్స్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ లేదంటే మెట్రికులేషన్ ప్రకారం యాస్టీజ్గా మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మెన్షన్ చేయాలి, అది కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి, లేకపోతే కనుక ఇక్కడ ఇదైతే ఆప్షనల్ అనమాట, స్టార్ మార్క్ అయితే లేదు. ఇక్కడ మీ యొక్క వ్యాలిడ్ అలాగే ఈ యాక్టివ్గా ఉన్నటువంటి ఈ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. అదైతే మనం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా మనం రిటర్న్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకి అడ్మిట్ కార్డు ఇంకా అదర్ ఈ కమ్యూనికేషన్స్ కోసం అనమాట. ఇక్కడ జనరేట్ OTP అని ఉంది, ఇక్కడ మనం క్లిక్ చేసి OTP అయితే వెరిఫై చేయాలి. ఇది టిక్ ఆన్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఈ క్యాప్చా ఇచ్చేసి మనం రీవెరిఫై అనే బటన్ మీద అయితే క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి క్యాప్చా ఆథెంటికేషన్ అయితే ఇచ్చారనమాట మనకి OTP కోసం. ఇక్కడ ఇది ఎంటర్ చేసేసి మనం సబ్మిట్ అంటే OTP అయితే వస్తుంది. సబ్మిట్ అన్నాము, మనకి OTP అయితే వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రీవెరిఫై అనే బటన్ ఉంది, దాని మీద క్లిక్ అయితే చేసాము. ఇలాగైతే వచ్చింది. మన పోస్ట్ నేము, మనం సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ నేము, అలాగే మన యొక్క నేము, అలాగే మొబైల్ నెంబరు, అలాగే ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ విజిబుల్ అయితే అవుతున్నది. ఇవన్నీ చెక్ చేసుకోవాలి మనం ప్రాపర్గా ఇచ్చామా లేదా అనేది. ఇది మనం తర్వాత అయితే మార్చుకునే అవకాశం అయితే ఉండదు, అందుకని మనకి ఇక్కడ డిక్లరేషన్ అయితే అడుగుతున్నారనమాట. అవన్నీ ప్రాపర్గా ఉంటే మనం ఇలాగా టిక్ ఆన్ చేసేసి ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే వచ్చింది, దాని మీద అయితే క్లిక్ చేసి మనం రిజిస్టర్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్. మనం సబ్మిట్ అన్నాం, ఇలా అయితే వచ్చింది. మనకు ఒక ప్రైవసీ నోటీస్, ఒక పాపప్ విండో అయితే వచ్చింది. మనం ఐ అగ్రీ అయితే చేయాలి ఇక్కడ ఫ్రెండ్స్. ఇంకొక పాపప్ విండో అయితే వచ్చింది, అలర్ట్ అనమాట. ద ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫైడ్, అంటే మనం ఇచ్చినటువంటి ఈ రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్నారు. దానికోసం మనం ఇక్కడ క్లోజ్ అయ్యి మనం
చెక్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మోడిఫై చేసుకోవచ్చు, లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయనుకుంటే మనం ఓకే అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చింది. మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయితే అయింది. మనకి ఇది మనకి SMS ద్వారా కూడా మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇవైతే మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మనకి గో టు అప్లికేషన్ అని ఉంది. ఇక్కడ రైట్ సైడ్ టాప్లో ఇక్కడ మనం గో టు అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ మనం గో టు అప్లికేషన్ అంటే ఇలాగైతే వచ్చింది. మళ్ళీ మనకి ఇక్కడ బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ స్టార్ మార్క్ అయితే ఇచ్చారు. ఆ స్టార్ మార్క్ ఉన్నటువంటివన్నీ కూడా మ్యాండేటరీ అనమాట. అంటే మనం కంపల్సరీగా ఫిల్అవుట్ చేయాలి. క్లోజ్ చేసాము, కిందకి రావాలి. కిందకి వస్తే మనకి ఇక్కడ మనం గతంలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా అయితే వస్తున్నాయి. ఇక్కడ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, మేల్ ఆఫ్ ఫీమేలా, ఇంకా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్, మంత్, డే అనమాట. మీ యొక్క ఏజ్ యాజ్ అండ్ 2 జూలై 2023కి ఇక్కడ ఇయర్స్, మంత్స్, డేస్ అయితే చూపిస్తున్నది. ఇక్కడ నేషనాలిటీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఆర్ యూ జమ్మూ కాశ్మీర్ డొమిసైల్ బిట్వీన్ మనం ఈ 1980 నుంచి 1989 మధ్య మీరు ఈ జమ్మూ కాశ్మీర్లో కనుక నివసించి ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేదంటే ఇక్కడ నో అయితే పెట్టాలి. ఇంకా రిజర్వ్ కేటగిరీ, మీ యొక్క కేటగిరీ SC STనా ఇదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనం ఇక్కడ SC అలాగే ఇస్తే కనుక ఇక్కడ మనకి సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతున్నారు. SC అలాగే ఇస్తే డేట్ ఆఫ్ ఇష్యూ, అది ఎప్పుడు ఇష్యూ చేశారు అదైతే మెన్షన్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడైతే యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ మీ యొక్క మెరిటల్ స్టేటస్, మ్యారీడా, అన్మ్యారీడా, విడోవరా, డైవర్సా, జ్యుడిషియల్ సెపరేటెడా, ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క రిలీజియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క రిలీజియన్ ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మనం కిందకి వచ్చేసేయాలి. ఇక్కడ టెస్ట్ ప్రిఫరెన్స్ సెంటర్ అని ఉంది. ఇక్కడ సెంటర్ ప్రిఫరెన్స్ సెంటర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఢిల్లీ NCR ఒకటే వచ్చింది, ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కిందకి వచ్చేస్తే మనం ఈ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఈ PWD క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఆర్ యూ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ విత్ 3 year కంటిన్యూషన్ సర్వీస్, మీరు ఈ గవర్నమెంట్లో కనుక ఈ సెంట్రల్ గవర్నమెంట్లో 3 years సర్వీస్ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే కనుక నో పెట్టాలి. ఇక్కడ సేవ్ అంటే సేవ్ అవుతుంది, సేవ్ అండ్ నెక్స్ట్ అంటే మీరు నెక్స్ట్ ట్యాబ్కి అయితే వెళ్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనమాట. మీ యొక్క అడ్రస్, 1 డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీ యొక్క కంప్లీట్ అడ్రస్, ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క అడ్రస్ నుంచి ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగా నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇంకా ఈ కరస్పాండెన్స్ అడ్రస్ అండ్ ఈ పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే ఇక్కడ ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక పై ఇన్ఫర్మేషన్ అంతా కిందకైతే వచ్చేస్తుంది. ఒకవేళ డిఫరెంట్ అయితే కనుక మీరు నో పెట్టేసి ఇక్కడ కింద ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఫిల్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్యాబ్కి అయితే వచ్చాము. ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి, అలాగే ఇంటర్మీడియట్ ఇవ్వాలి, ఇంకా గ్రాడ్యుయేషన్, ఇంకా కూడా మనకి అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే అవి కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా మన ఇచ్చిన పోస్ట్ని బట్టి ఇక్కడ మనకి స్కిల్ టెస్ట్ లాంగ్వేజ్ అయితే అడుగుతున్నారు, ఇంగ్లీషా హిందీనా, ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేను ఈ జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ అనే పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దానికోసం నాకు ఇక్కడ ఇంటర్మీడియట్ విత్ టైపింగ్ అనమాట. ఇంగ్లీష్ 35 words లేదంటే హిందీ 30 words per minute. ఇదైతే ఇక్కడ మనం 10th ఇంటర్ అనేది కంపల్సరీగా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఫిల్ చేయాలి. దాంట్లో భాగంగా ఇక్కడ మనం CBSEనా స్టేట్ బోర్డా 10th సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ ఇలాగ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే స్కూల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ప్లీజ్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్, పర్సంటేజ్ CGPA అని. సపోజ్ మీకు CGPA అయితే కనుక టోటల్ CGPA ఎంత, సపోజ్ 9.5 అయితే మీకు ఎంత అప్టైన్ చేశారు ఇదైతే మెన్షన్ అయితే చేయాలి. ఇంకా మనకి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్, ఇదైతే మీ యొక్క సర్టిఫికెట్స్ ప్రకారం మీ యొక్క మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అయితే మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకి పర్సంటేజ్ అయితే ఆటోమేటిక్గా అయితే వస్తుంది. అలాగే ఇక్కడ ఇది పర్సంటేజ్ అయితే కనుక ఇలాగా మీకు మ్యాక్సిమం మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఇస్తే ఇక్కడ పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఫ్రెండ్స్ అలాగే కిందకి వచ్చేస్తే మనం ఇంటర్మీడియట్ బోర్డ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైయర్ సెకండరీ బోర్డు అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ ఇలాగ మెన్షన్ చేయాలి. ఇంకా కాలేజీ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా
సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ మీరు సైన్సా ఇంకా కూడా కామర్సా దానికి సంబంధించినటువంటి మెయిన్ సబ్జెక్ట్స్ ఇది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ప్లీజ్ సెలెక్ట్ వన్ ఆఫ్ ద ఫాలో, ఇందాకట్లాగానే మన CGPA పర్సంటేజా ఇది సెలెక్ట్ చేసుకొని అదైతే మెన్షన్ చేయాలి. మీకు గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. మీరు ఇచ్చినటువంటి పోస్టుని బట్టి కంపల్సరీగా ఈ EQ ఏదైతే ఉందో అవైతే మనం ఇక్కడ నేను ఇచ్చిన పోస్టుని బట్టి నాకు 10th ఇంటర్ మాత్రమే స్టార్ మార్క్ చూపిస్తున్నది. ఇవన్నీ ఆప్షనల్ అనమాట. సపోజ్ మీరు వేరే పోస్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి డిప్లొమా డిగ్రీ ఉంటాయి, అవి వస్తాయి. అవి అయితే మీరు కంపల్సరీగా ఫిల్అవుట్ అయితే చేయాలి. కిందకు వచ్చేసి నేను ఇచ్చిన పోస్టుని బట్టి నేను టైపింగ్ టెస్ట్ నాకు ఇంగ్లీష్లో కావాలా హిందీలో కావాలా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాము. డాక్యుమెంట్స్ అప్లోడ్ అండ్ పేమెంట్ సెక్షన్ అనమాట. ఇక్కడ మనకి అప్లోడ్ స్కాన్ కాపీ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని దీని మీద ఇలా పెడితే మనకి డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. ఈ ఫోటో అనేది మనకి 3.5 x 4.5 సెంటీమీటర్స్లో అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి ప్రీ సేవ్డ్ పాస్పోర్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలి. మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ అలాగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. JPG ఫార్మేట్లో ఉండాలి. మనకి 50 నుంచి 80 KB వరకు ఆ సైజ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా సిగ్నేచర్ మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని 50 to 80 KB మధ్య JPGలో అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10th క్లాస్ మార్క్ షీట్ లేదంటే కనుక సర్టిఫికేట్ ఏదైనా పర్వాలేదు. ఇదైతే మనం 300 KB వరకు మనం ఈ PDFలో లేదంటే JPGలో అయితే అప్లోడ్ చేసే అవకాశం అయితే ఉన్నది. ఇంకా ఇక్కడ ఇంటర్మీడియట్ ఇది అప్లోడ్ చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఉంటే మీరు గ్రాడ్యుయేషన్ అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ నేను ఇచ్చినటువంటి కేటగిరీని బట్టి నేను జనరల్ ఇచ్చాను, అందుకోసం ఇక్కడ 1000 రూపీస్ పేజ్ అయితే చూపించింది. అలాగే మనకి ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్ SC ST PWD XRS వీళ్ళకి అయితే ఫీజు అయితే లేదనమాట. ఇంకా దాంతో వీళ్ళకి అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫీజు లేదు కాబట్టి జనరల్ ఇచ్చాను కాబట్టి నేను ఇక్కడ ఫీజు పే చేస్తే అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనం ఫోటో అప్లోడ్ చేయాలి, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఇలాగైతే వస్తుంది. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, తీసుకొచ్చి దీని మీద పడేస్తే తీసేసుకుంటుంది అనమాట ఆటోమేటిక్. లేదంటే ఇక్కడ క్లిక్ చేసి మనం ఈ ఫోటో అయితే ఇలాగ మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎక్కడైతే ఆ ఫోటో ఉన్నదో అదైతే మనం సెలెక్ట్ అయితే ఇలాగా చేసుకోవాలి. చేసుకుని ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేస్తుంది. సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, మనం క్లోజ్ చేయాలి. ప్లస్ క్లోజ్ చేసాం. ఇక్కడ మనకి వస్తుంది అనమాట ఫోటో అనేది. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం అప్లోడ్ అయితే చేసాం. ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలన్నమాట. అన్నీ కూడా మనం దీని మీద క్లిక్ చేసి చూసుకోవాలి. సపోజ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసి ఎలాగైతే వస్తుంది చూసుకోవాలి. అలాగే 10th మార్కుల షీట్, అలాగే ఇక్కడ ఫోటోగ్రాఫ్. సపోజ్ దీని మీద క్లిక్ చేసి ఫోటో ఎలాగ వస్తుంది ఇలాగ చెక్ చేసుకోవాలి. తర్వాత కిందకి వచ్చేసి ఇక్కడ ఫీజ్ ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే ఇవన్నీ మనం టిక్ ఆన్ చేయాలన్నమాట. డిక్లరేషన్ ఐ అగ్రీ అనాలి, కిందకి రావాలి. ఇక్కడ మనకి ఈ క్యాప్చా ఇచ్చేసి మనం ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ప్రివ్యూ అన్నాను, ఇలా అయితే వచ్చింది. మనకి పైన ఇన్ఫర్మేషన్ అంతా విజిబుల్ అయితే అవుతుంది. మనం చెక్ చేసుకోవాలి ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని. మిస్టేక్స్ ఉంటే కనుక బ్యాక్ వెళ్ళి మనం సరి చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఓకే బటన్ దీని మీద క్లిక్ చేయొచ్చు. ఓకే అన్నాం. ఇక్కడ మనకి సబ్మిట్ బటన్ అయితే ఉంది. అన్నీ ప్రాపర్గా ఉంటే మీరు సబ్మిట్ చేయొచ్చు. లేదంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇచ్చినటువంటి అప్లికేషన్ డీటెయిల్స్ ఇక్కడ సబ్మిట్ అంటే కనుక మీకు ఇక్కడ నేను ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది అప్లోడ్ చేయలేదు, అందుకని ఇక్కడ స్టార్ మార్క్ లేదు, నేను వదిలేసాను. అయితే అది ఇక్కడ ఇంటర్మీడియట్ కూడా నేను ఈ ఇచ్చినటువంటి పోస్ట్ని బట్టి ఇక్కడ స్టార్ మార్క్ లేదు, అయినా కూడా మనం ఇచ్చినటువంటి పోస్ట్ని బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ EQ ఉంటుంది కదా మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, అదైతే కంపల్సరీగా అప్లోడ్ చేయాలని చూపిస్తున్నది. ఫ్రెండ్స్ సబ్మిట్ అన్నాం, ఇలాగైతే వచ్చింది. మనకి ఐ అగ్రీ అయితే చేయాలి. ఇక్కడ ఐ అగ్రీ అన్నాము. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. మీకు ఈ స్టేట్ బ్యాంక్ యొక్క నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇది తీసుకోవచ్చు, ఇంకా అదర్ నెట్ బ్యాంకింగ్ అయితే ఇది తీసుకోవచ్చు. ఇక్కడ పైన మనకి ఇక్కడ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ కూడా ఇచ్చారు, దీని మీద క్లిక్ చేశాను నేను. ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి అక్కడ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అయితే రావడం లేదు, మనకి నెట్ బ్యాంకింగ్ మాత్రమే వస్తున్నది. నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మనం ఫీజు అయితే పే చేయాలన్నమాట. తర్వాత మనం లాగిన్ అయిపోయి మన ఈమెయిల్కి SMSకి రిజిస్ట్రేషన్ ID పాస్వర్డ్ వస్తాయి.
లాగిన్ అయిపోయి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మన DDAకి సంబంధించి 687 వేరియస్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.